వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీడ్ పెంచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ పక్షాన్ని లెక్క చేయకుండా జగన్ జనంలోకి రావడంతో అధికార వర్గాలు కొంతమేర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జగన్ దూకుడును ప్రభుత్వ పక్షం భరించలేకపోతోంది. పైగా జగన్ ఎక్కడికి వెళ్లినా 2-3 గంటల ముందు నుంచి జనం వేచి చూడటం మళ్లీ పెరుగుతోన్న పాపులారిటీకి నిదర్శనంగా నిలుస్తోంది. జగన్ మాట్లాడుతూ ఉంటే జనం కొడుతోన్న కేరింతలు, సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. స్టేట్లో ఏదో జరిగిపోతోందన్న టెన్షన్ వారిలో కనిపిస్తోంది. జగన్ స్పీడ్ను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. రాజకీయంగా ఎక్కడో అక్కడ దొరికే ఛాన్స్ ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారన్నది ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ను లెక్క చేయకుండా జగన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటన పెట్టుకోవటం, పోలీసులు అనుమతి నిరాకరించడం చకచకా జరిగిపోయాయి. ఆంక్షలను ఉల్లంఘించి మిర్చి యార్డ్కు వచ్చిన జగన్ సహా ఆయన అనుచరులపై కేసు పెట్టారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లుగా అనుమానిస్తున్నారు. కోడ్ ఉల్లంఘన కేసుకు ముందే జగన్ భవిష్యవాణి చెప్పేశారు. తమను తమ వారిని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు. ఎన్ని అరెస్టులకైనా భయపడేది లేదన్నది జగన్ ఇచ్చిన గట్టి సమాధానం. ఎందుకంటే వంశీ జైలుకు వెళ్లాడు. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి కొడాలి నానియేనా, లేదంటే దేవినేని అవినాశా? అసలు జగన్ రెడ్డినే అరెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న ఒక సందర్భంలో తలెత్తింది. విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బయటకు వచ్చాక కమ్మ సామాజిక వర్గంలో ఎదుగుతోన్న వంశీని తొక్కేయడానికే చంద్రబాబు, లోకేష్ అరెస్టు చేయించారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తన కుటుంబం తప్ప సామాజిక వర్గంలో ఎవరు ఎదిగినా ఓర్వలేరని విమర్శించారు. ఇప్పుడు కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. రేపో మాపో కొడాలి నాని, అవినాష్ను కూడా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. కొడాలి, అవినాష్ను అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి కాకతాళీయంగా అన్నారా, లేదంటే పక్కా సమాచారంతోనే కామెంట్స్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ రెడ్డి కరెక్ట్గానే ఆలోచిస్తున్నారనుకోవాలి. టీడీపీలో చాలా మంది పగతో రగిలిపోతున్నారు. వైసీపీ హయాంలో తమపై అరెస్టులు కొనసాగించినప్పుడు ఈసారి తాము కక్ష సాధింపుకు దిగకపోతే తప్పు చేసినట్లవుతోందన్న ఫీలింగ్లో వాళ్ళున్నారు. ఎన్నో పర్యాయాలు వాళ్ళు కూటమి అధిష్టానంపై ఒత్తిడి చేశారు. చంద్రబాబు మాత్రం ఇంతకాలంగా తొందరపాటును ప్రదర్శించలేదు. సంయమనం పాటించాలని, టైం వచ్చినప్పుడు చూద్దామని పార్టీ జనానికి నూరిపోస్తూ వచ్చారు. అయితే వారిలో సహనం తగ్గిపోయింది. వంశీని అరెస్ట్ చేస్తే చాలదని మిగతా వారిని కూడా లోపలెయ్యాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు టీవీ డిబేట్లలో పాల్గొంటూ తమ గవర్నమెంట్ పైనే దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీలో జరుగుతోన్న పరిణామాలపై జగన్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. కౌంట్ డౌన్ ఎలా చేస్తున్నారో తెలిసిపోతోంది. అందుకే ఆయన రేపు ఏం జరగబోతోందన్న అంశాన్ని ఆయన ఇవాళే చెప్పేస్తున్నారు. విజయవాడ జిల్లా జైలు దగ్గర ఆయన మాట్లాడింది కూడా అదేనని వైసీపీ వర్గాలు కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. టీడీపీ క్యాడర్ను సంతృప్తి పరచాలంటే తగిన కారణం ఉన్నా లేకపోయినా అరెస్టులు మొదలు పెట్టాలని చంద్రబాబుకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అంటే త్వరలోనే చర్యలు మొదలవుతాయన్న మాట. అప్పుడు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.